welcome you all to the next episode of Acharya Talks. In the previous sessions, we have just worked on sense-based structures, wherein we learned the usage of can, could, will, would, shall, should, may, might, need, used, ought, dare, must, able to, unable to, likely to, supposed to, want to, have to, has to, had to. Then we started working on actions. We have seen 12 different actions: simple present, simple past, simple future, present continuous, past continuous, future continuous, present perfect continuous, past perfect continuous, future perfect continuous, present perfect, past perfect, and future perfect. Then we have to work with other two simple areas, friends. Okay, as I told you, every time we speak something in English, we speak about a subject. Subject is a combination of a noun or a pronoun. So whatever we speak about a subject, I told you we speak about two things. So one is sense, the other one is tense. So in tense again we have three strategies what we can communicate about. First one is actions, which we have already dealt in the previous sessions. Then possessions and state of being. As we are already done with sense, actions, so let's work with possessions, friends. Possessions is a simple topic which we need to deal about. Kaligi undatalu. So when we are talking about possessions, actions and state of being, we talk on the basis of time. Until we will be talking in present, past and future. సో పొజిషన్స్లో మనం ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ అంటే ఎలా చెప్పుకోవచ్చు? ఇప్పుడు కలిగి ఉన్నాను, ఒకప్పుడు కలిగి ఉన్నాను, తర్వాత కలిగి ఉంటాను. నాకు ఇప్పుడు కారు ఉంది, ఒకప్పుడు కారు ఉంది, తర్వాత కారు ఉంటుంది. హౌ యు ఆర్ గోయింగ్ టు ఎక్స్ప్రెస్ ఇట్, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు కలిగి ఉండడాన్ని ఎలా చెప్తాం, ఒకప్పుడు కలిగి ఉండడాన్ని ఎలా చెప్తాం, తర్వాత కలిగి ఉండడాన్ని ఎలా చెప్తాం? ఎందుకంటే సెంటెన్సెస్ అ కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ లో మనకు వచ్చే నౌన్స్, ప్రొనౌన్స్ మనకు తెలుసు. నేను, ఐ, నీవు, యు, అతను, హి, ఆమె, షీ, అది, ఇట్. మేము, వి, మీరు, యు, వాళ్ళు, దే. అయితే సెడ్ దట్ ఐని, యుని ఎప్పుడు ప్లూరల్ గానే తీసుకోండి, ఎక్సెప్ట్ విత్ బి ఫార్మ్స్. సో ఐని ప్లూరల్ గా తీసుకుంటున్నాం, యుని కూడా ప్లూరల్ గానే తీసుకుంటున్నాం. నౌన్స్ అన్ని ఇక్కడ నేను రిప్రజెంట్ చేయలేను కాబట్టి నేను ఒక నౌన్ ని తీసుకున్నాను. జస్ట్ టేకన్ వేను. సింగులర్ నౌన్స్ అన్నిటికీ బదులుగా అండ్ ప్లూరల్ నౌన్స్ అన్నిటికీ బదులుగా ఫ్రెండ్స్ అనే వర్డ్ తీసుకున్నాను. సో నెక్స్ట్ వర్క్ ప్లేస్ లో మనకి ఏముంటుంది? ఇప్పుడు కలిగి ఉండటం, ఒకప్పుడు కలిగి ఉండటం, తర్వాత కలిగి ఉండటం. అండ్ ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చేసరికి వీ కెన్ హ్యావ్ ఎనీ నౌన్. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్, కార్, క్లాస్, జస్ట్ లైక్ దిస్. సో అయితే మనకి ఇప్పుడు వర్బ్ లో ఏం కావాలి? ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్ గురించి మాట్లాడే వర్బ్స్ కావాలి. ఇప్పుడు కలిగి ఉండటం, ఒకప్పుడు కలిగి ఉండటం, తర్వాత కలిగి ఉండటం అని చెప్పడానికి వర్బ్స్ కావాలి. ఇవి ఎక్కడి నుంచి డిరైవ్ చేసుకుంటాం మనము అంటే హ్యావ్ ఫార్మ్స్ నుంచి డిరైవ్ చేసుకుంటాం. బికాస్ కలిగి ఉండడాన్ని మనం ఏమంటాం? వి కాల్ ఇట్ యాస్ హ్యావ్. సో హ్యావ్ ఇస్ అగైన్ ఏ రూట్ వర్బ్. యాజ్ ఐ టోల్డ్ యూ, ఎవ్రీ రూట్ వర్బ్ విల్ హ్యావ్ 6 ఫార్మ్స్. సో దాంట్లో ఉన్న మిగతా ఫార్మ్స్ ఏంటి? ప్రెసెంట్ ఫార్మ్. ప్రెసెంట్ లో మళ్ళీ ఏం ఫార్మ్స్ ఉంటాయి? ప్లూరల్ ఫార్మ్ ఉంటుంది, సింగులర్ ఫార్మ్ ఉంటుంది. సో ప్లూరల్ ఎలా క్రియేట్ చేస్తారు? రూట్ వర్బ్ ఎలా ఉందో అలానే క్రియేట్ చేసుకుంటాం. దట్ ఇస్ హ్యావ్. సింగులర్ కి ఏం చేయాలి? ఎస్ యాడ్ చేయాలి. హ్యావ్ పక్కన ఎస్ యాడ్ చేస్తే హ్యావ్స్ అవుతుంది. హ్యావ్స్ పలకడానికి కంఫర్టబుల్ గా ఉండదు, అందుకే ఏం చేశాను? బిఈని తీసేసేసి వి జస్ట్ క్రియేటెడ్ ఎస్, హ్యాస్. తర్వాత మనకి ఏముంటుంది? ప్రెసెంట్ పార్టిసిపుల్. ప్రెసెంట్ పార్టిసిపుల్ ఎలా క్రియేట్ చేస్తారు? రూట్ వర్బ్ కి ఐఎన్జి యాడ్ చేస్తారు, హ్యావింగ్. తర్వాత పాస్ట్ టెన్స్ ఉంటుంది. పాస్ట్ టెన్స్ ఎలా క్రియేట్ చేస్తారు? రూట్ వర్బ్ కి ఈడి యాడ్ చేస్తారు. బట్ హ్యావ్ కి రూట్ వర్బ్ ఈడి యాడ్ చేశారు అనుకోండి, ఇట్ బికమ్స్ హ్యావ్డ్. దిస్ వోంట్ బి కంఫర్టబుల్ టు కమ్యూనికేట్. అందుకే మనం ఏం చేసాం? వి డబ్ల్యూ తీసేసేసి వి జస్ట్ క్రియేటెడ్ అ సింపుల్ ఎక్స్ప్రెషన్ హ్యాడ్. అండ్ పాస్ట్ పార్టిసిపుల్ లో కూడా హ్యావ్డ్ అనేది బాగుంటుంది కాబట్టి వి జస్ట్ క్రియేటెడ్ హ్యాడ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి మనం హ్యావ్ అంటే ఏంటి? కలిగి ఉండటం. హ్యావ్ హ్యాస్ అంటే ఏంటి? ఇప్పుడు కలిగి ఉండటం. హ్యావింగ్ అంటే కలిగి ఉంటూ ఉండటం. హ్యాడ్ అంటే కలిగి ఉండినాను. హ్యాడ్ అన్న కూడా కలిగి ఉండినాను.
సో ఇక్కడ నుంచి మనం ప్రెసెంట్ ఫార్మ్స్ ని, పాస్ట్ ఫార్మ్స్ ని, ఫ్యూచర్ ఫార్మ్స్ ని తీసుకుంటాం. ఇప్పుడు కలిగి ఉన్నాను అని చెప్పడానికి ఏం తీసుకుంటాం? హ్యావ్ హాస్. ఒకప్పుడు కలిగి ఉన్నాను అని చెప్పడానికి ఏం తీసుకుంటాం? హ్యాడ్. ఫ్యూచర్ కి ఎక్స్ప్రెషన్ ఉండదు, మనమే క్రియేట్ చేసుకోవాలి. ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పాను? విల్ తీసుకొని విల్ పక్కన రూట్ వర్బ్ ని అసోసియేట్ చేసుకుంటాం. దట్ ఇస్ విల్ హ్యావ్. సో ఇప్పుడు ఈ వర్బ్స్ తీసుకెళ్లి సబ్జెక్ట్ తో అగ్రిమెంట్ చేయడాన్ని గ్రామర్ అంటారు. ఓకేనా? అక్కడ మనం ఫాలో అవ్వాల్సిన ఒకే ఒక రూల్ ఏంటి? రెండు వర్బ్స్ ఉన్నప్పుడు సింగులర్ వర్బ్ ఎప్పుడు సింగులర్ సబ్జెక్ట్ తో ఉండాలి, ప్లూరల్ వర్బ్ ఎప్పుడు ప్లూరల్ సబ్జెక్ట్ తో ఉండాలి. దట్స్ ఆల్. సో ఇప్పుడు హ్యావ్ హ్యాస్ లో హ్యాస్ సింగులర్ కదా, సో సింగులర్ సబ్జెక్ట్స్ కి ఏం వాడతారు? హ్యాస్. ప్లూరల్ కి ఏం వాడతారు? హ్యావ్. సో ఆమెకి కాన్ఫిడెన్స్ ఉంది, ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడు వల్లడానికి ఏం వాడతారు? హ్యావ్ హ్యాస్. షీ హ్యాస్ కాన్ఫిడెన్స్. వేణుకి కాన్ఫిడెన్స్ ఉంది, వేణు హ్యాస్ కాన్ఫిడెన్స్. మాకు కాన్ఫిడెన్స్ ఉంది, వీ హ్యావ్ కాన్ఫిడెన్స్. సో వీకి హ్యావ్ ఎందుకు వాడాం? వీ ఈజ్ ఎ ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి. దట్స్ ఇట్. దే హ్యావ్ మనీ, షీ హ్యాస్ ఎ కార్, వీ హ్యావ్ ఎ క్లాస్, హీ హ్యాస్ అన్ ఓన్ హౌస్. జస్ట్ లైక్ దిస్. సో సింగులర్ సబ్జెక్ట్ కి సింగులర్ వర్బ్ ని తీసుకున్నాం, ప్లూరల్ సబ్జెక్ట్ కి ప్లూరల్ వర్బ్ ని తీసుకుని అగ్రిమెంట్ చేసాం. దిస్ ఇస్ హౌ వి క్రియేట్ ప్రెజెంట్ పొజిషన్స్. I have confidence. She has courage. We have a meeting to attend. So they have a lot of properties. We have clarity on the subject. Okay. I have plenty of videos on English in Acharya Talks. So కలిగి ఉండటానికి present లో have has add చేస్తాం friends. Okay. Singular కి has, plural కి have. Next past tense కి వచ్చేటప్పటికి మనం ఏం చేస్తాం? We go with the past tense verb. Okay. That is had. ఒకటే ఉంటుంది కాబట్టి అన్నిటికీ అదే యూజ్ చేసుకుంటాం, సింగులర్ కైనా ప్లూరల్ కైనా. ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ మనీ, ఐ హ్యాడ్ ఎ బైసికల్, ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, ఐ హ్యాడ్ ఫియర్, ఐ హ్యాడ్ డౌట్ విత్ ఇన్ మీ, దే హ్యాడ్ లాట్ ఆఫ్ ప్రాపర్టీస్, దే హ్యాడ్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ ఇన్ లైఫ్, వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద పాస్ట్. సో గతంలో కలిగి ఉండడాన్ని మనం ఎప్పుడైనా ఎక్స్ప్రెస్ చేయాల్సి వస్తే పాస్ట్ టెన్స్ వర్బ్ తీసుకొచ్చి అగ్రిమెంట్ చేసుకుంటాం. ఫ్యూచర్ కి యాజ్ ఐ టోల్డ్ యూ, వి ఓన్లీ క్రియేట్ ఎ వర్బ్ బికాస్ ఫ్యూచర్ కి ఎక్స్ప్రెషన్ ఉండదు. ప్రెసెంట్ పార్టిసిపల్ ఉంటుంది, పాస్ట్ పార్టిసిపల్ ఉంటుంది. ఫ్యూచర్ కి వర్బ్ ఉండదు, మనమే క్రియేట్ చేసుకోవాలి. సో ఎలా క్రియేట్ చేసుకుంటామో తెలుసు కదా, విల్ ప్లస్ రూట్ వర్బ్. ఓకే. సో విల్ అనేది రూట్ వర్బ్ ఏంటి? హ్యావ్. దాని పక్కనే యాడ్ చేసుకుంటాం. దట్ ఇస్ విల్ హ్యావ్. సో తర్వాత కలిగి ఉంటాను అని మనం ఎప్పుడైనా చెప్పాల్సి వస్తే విల్ అసోసియేట్ విత్ విల్ హ్యావ్ ఫ్రెండ్స్. I'll have a class, I'll have a own house, I'll have a villa for myself, okay? I'll have wonderful confidence, I'll have wonderful courage to speak English, I'll have a lot of friends, I'll have a wonderful job, I'll have a wonderful future. So they'll have confidence, they will have courage, they'll have a lot of money, we will have a car. Just like this, a subject kaina okate use chestunna. సో పొజిషన్స్ టోటలీ కమ్ ఇన్ 3 forms. ఇప్పుడు కలిగి ఉండటం, ఒకప్పుడు కలిగి ఉండటం, తర్వాత కలిగి ఉండటం. ఇప్పుడు కలిగి ఉంటాను అని చెప్పడానికి మనం హ్యావ్ హాస్ యూజ్ చేసుకుంటాం, ఒకప్పుడు కలిగి ఉన్నాను అని చెప్పడానికి హ్యాడ్ యూజ్ చేసుకుంటాం, తర్వాత కలిగి ఉంటాను అని చెప్పడానికి విల్ హ్యావ్ యూజ్ చేసుకుంటాం. సో ఇట్స్ అ వెరీ సింపుల్ టాపిక్ టు హ్యాండిల్ ఫ్రెండ్స్. ఓకే. సో జస్ట్ గెయిన్ క్లారిటీ ఆన్ దట్. రివైజ్ ద కంటెంట్ వాట్ ఐ హావ్ టోల్డ్ యూ ఇన్ ద సెన్స్ బేస్డ్ డిస్కషన్స్, యాక్షన్స్. Be clear with them. Then have an idea about possessions. In the next class, okay, we'll work out at state of being. So once we are done with state of being, we have completed our positive conversations. Then we'll think about negative conversations, friends. So hope you are enjoying the series, learning more about English. Keep updating yourself. If you have any issues, okay, don't hesitate to contact us. We are always ready to help you out to develop your communication skills. All the best, friends. Take care of things. Don't forget to subscribe the channel if you didn't. Thank you.